నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బాధితులు. గ్రామస్తులను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మైలారం గ్రామస్తులు మండిపడుతున్నారు. మైనింగ్ బాధితులకు మద్దతుగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. శల్కాల ఇప్పటికైనా 20 మంది పోలీసు వాళ్ళు ఉండరు. మా గుట్ట మాకు ఉండాలి, మా ధైర్యం మాకు ఉండాలి. మా తాతలు ముత్తాతలు నడుస్తుంది. మా ఊళ్ళో మేము కొత్తగా వచ్చి గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నాం. మా తాతలు 100 ఏళ్ల సంది ఉన్నాం. 100 ఏళ్ల సంది నేనైనా ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్డర్ ఇచ్చి ఎమ్మెల్యే మొత్తం దొంగపోయి పోలీసు వాళ్ళు ఇంటింటికి పోలీసు వాళ్ళు తోలిండు. మా గుట్ట రక్షిస్తారే, మా పానాలు రక్షిస్తాలి. మేమైతే ఇవాళ ఏ నాటికి వదలం. మా పానాలు అయినా మేము వదలం అంటే వదలం. ఏ పుట్టిందా మంది గతాన ఒక్కటి దేని గురించి కావాలంటే వచ్చి మాట్లాడండి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఇస్తారు. విజయ్ భాస్కర్, ఏంటి అక్కడ పరిస్థితి? అదే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆ గ్రామ గుట్ట పైన జరుగుతున్నటువంటి మైనింగ్ ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా గ్రామస్తులంతా కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు కార్యక్రమం కొనసాగించేందుకు చూస్తే పోలీసులు ఆ యొక్క నిర్బంధంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజాము నుంచే ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని రోడ్డుకు అడ్డంగా కంప వేసి పురుగుల మందు డబ్బాలు పెట్టుకొని తమ వారిని ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయకుంటే తాము పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మరొక వైపు తమ అనుమతి లేకుండానే ఈ యొక్క మా జీవన విధ్వంసం చేసే విధంగా ఉండేటువంటి యొక్క మైనింగ్ ని వెంటనే అడ్డుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ వ్యవసాయ పనులకు పోయేటువంటి రైతులను కానీ మహిళలను కూడా పోలీస్ స్టేషన్ కు ముందస్తుగా అరెస్ట్ చేసి తరలించినటువంటి నేపథ్యంలో మాత్రం గ్రామంలో మాత్రం ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నది. గ్రామస్తులంతా కూడా రోడ్డు పైన ధర్నా నిర్వహిస్తున్నారు. అది రైట్, అంటే సద్దుమణిగే అవకాశం ఉందా? అధికారులు ఏమైనా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటిది లేదా? ఎవరి నుంచి అది లేదు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున 3 అంతస్తుల భద్రత ఏదైతే ప్రధాన రహదారి ఊళ్ళకు వచ్చిన రహదారులు పోలీసులు పెద్దగా మోహరించడం ఉన్నది. ఇంకో కార్యక్రమాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభించాల్సింది. ఆయన 11 గంటలకు గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ లోపలనే గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. అది ఓకే.